మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఎన్నో ప్రయోగాలు ఉంటాయి, షట్ప్రయోగాలు ఉంటాయి. షట్ప్రయోగాలు అనేటువంటివి కొన్ని మూలానికి సంబంధించినటువంటి విషయాలే, కానీ వీటి ద్వారా వచ్చేటువంటి ఉప విధానాలు చాలా ఉంటాయి, ఉప విధానాలు కూడా ఉంటాయి. ఈ దశమహావిద్యలు, ఈ 10 ద్వారా వచ్చినటువంటి విధానాలే చివరికి గ్రామ దేవతలుగా కూడా విరాజిల్లేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఒకటి స్టార్ట్ అయిపోయిన తర్వాత అలా అలా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఈ ఎక్స్పాండేషన్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో మరి మనం ఏ ఉపాసన చేయాలి అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి క్వశ్చన్. ఏదైనా ఒక అమ్మవారి లేదా శివుడు కావచ్చు, నారసింహ కావచ్చు, ఆంజనేయ కావచ్చు, ఇత్యాది మనం తీసుకున్నప్పుడు ఏమి చేయాలి, షట్ప్రయోగాలు అనుకున్నప్పుడు చాలా ఉంటాయి. మరి ఒకటే కాదు కదా షట్ప్రయోగాలు. నేనేం చెప్తున్నాను, షట్ప్రయోగాలు ప్లస్ వాటికి ఉప ఉంటాయి. ఆ ఉప కూడా స్టార్ట్ అవుతాయి. ఇలా 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 విస్తారమైనటువంటి సబ్జెక్టులలో మీరు ఏం చేయాలి, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను స్తంభన చేయాలా, ఆ సమస్యను లేకుండా చేయాలా. ఎవరైనా సరే పదే 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 మీ పైన ఈ మంత్ర సిస్టమ్ ద్వారా కావచ్చు, సరే ఈ విధంగా అటాక్ చేస్తూ వెళ్ళిపోతున్నారు అనుకోండి. అలాగే కుటిల కుతంత్రాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా విపరీతంగా మీ పైన అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మీరు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న. వాళ్ళు ప్రయోగం చేస్తూ ఉంటారు, మీరు వాటిని స్తంభింపజేస్తూ ఉంటారు, లేకపోతే లేకుండా చేస్తూ ఉంటారు, మళ్ళీ ప్రయోగం చేస్తూ ఉంటారు, మళ్ళీ ఇది కంటిన్యూస్గా ఉంటుంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఏదైనా ఒక మంత్ర సిస్టాన్ని సిస్టమేటిక్గా మనం దిగ్బంధనాలతో సహా ఒక యుక్తంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే, డైలీ ఒక 1 అవర్ లేదా 45 మినిట్స్ టు 1 అవర్ ఇలా మీరు పెట్టుకొని చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే, ఇలా రెగ్యులర్గా వెళ్తూ ఉండేటువంటి సందర్భంలో అది ఆటోమేటిక్గా స్తంభన కావడమా లేకపోతే రాకుండా చేయడం ఇలా జరిగిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే మీ పైన ప్రయోగాలు చెడు ఇలాంటివి చేయడం మొదలు పెడతారో, ఒకసారి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, 2 సార్లు ప్రయత్నం చేస్తారు, 3 సార్లు ప్రయత్నం చేస్తారు. ఇలా ప్రయత్నం చేస్తూ వెళ్ళేటువంటి సందర్భంలో మీకు ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేటువంటిది కూడా వాళ్ళు గమనించుకుంటూ ఉంటారు. ఒకవేళ ఎఫెక్ట్ కానటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు, వాళ్ళు రెట్టించినటువంటి ఉత్సాహంతో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎందుకు కాదు, చూద్దాము అని చెప్పేసి విపరీతంగా చేస్తూ ఉంటారు. ఇలా నేను చిన్నప్పుడు ఎదుర్కొన్న సందర్భంలో కూడా నాకు ఎదురైనటువంటి ముఖ్యమైనటువంటి సమస్య ఇది. ఇలా నేను కొద్ది రోజులు అంతా ఎక్కడిదక్కడ సెట్ చేసేసుకుంటూ కట్ చేసేసుకుంటూ నేను ముందుకు వెళ్ళేటువంటి సమయంలో నాకు విపరీతంగా నన్ను శోధించినటువంటి ప్రశ్న ఇది. విపరీతంగా నాలో ఒక సంచలనాలు రేపింది. ఇలా ఎంతకాలము వాళ్ళు ఇలా చేస్తూనే ఉంటారు, మనము సరే వాటికి తగినటువంటి విధంగా స్పందిస్తున్నాం, కానీ ఇది ఎంతకాలము అనేటువంటి క్వశ్చన్ బాగా జరిగింది. అప్పుడు బాగా ఇక్కడ మొత్తం జీవితం అంతా కూడా శోధన బిడ్డ. శోధనలతోనే అసలైనటువంటిది వస్తుంది. మీరు ఏదైనా సరే ఒక ప్రాక్టికల్గా, అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి. ప్రాజెక్ట్ వర్క్స్ అంటే ఏంటిది, ఇక్కడ థియరిటికల్గా మీరు నేర్చుకున్న దాన్ని ఇక్కడ ప్రాక్టికల్గా మీరు పెట్టడం. ల్యాబ్లలో కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ H2O హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే వాటర్ ఏర్పడుతుంది అని అనుకున్నప్పుడు దానిని ల్యాబ్లో కూర్చొని హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపి వాటర్గా మారేటువంటి విధానాన్ని ప్రయోగపూర్వకంగా అంటే ప్రత్యక్షంగా చేయడం. ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళకి అపారమైనటువంటి జ్ఞానం వస్తుంది. ఇది ఇక్కడ ఏమంటారంటే, మీకు టన్నుల కొద్ది థియరీ కన్నా ఒక ఔన్స్ ప్రాక్టికల్ మిన్న అనేటువంటిది ఇంగ్లీష్లో ఏదో ఒక సామెత ఉంటుంది. ఇది అక్షర సత్యం బిడ్డ. ప్రాక్టికల్గా వచ్చేటువంటి అనుభవం మామూలుగా ఉండదు. ఇలా నేను నేర్చుకుంటూనే వీటిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా మనం స్తంభింప చేయాలని చెప్పేసి, అంటే ఒక రోజులో కాదు కదా, వాళ్ళు అస్తమానం చేస్తూ ఉంటారు, మనం వాటికి ప్రతిక్రియ ఏదో చేస్తూ ఉంటాం, ఆగిపోతూ ఉంటుంది. కానీ ఇది ఎంతకాలం అని అనుకున్నప్పుడు చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనా సరే మన పైన ఇబ్బంది పెడుతున్నారు అని అనుకున్నప్పుడు
అదే సమయంలో కనుక వాళ్ళు కనుక ఇబ్బందుల పాలైతే ఏం జరుగుతుంది? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా కట్టసం చేస్తున్నారు, ఆ కట్టె వాడికే తగిలితే ఎలా ఉంటుంది? చేసేది వాడికే తిరిగి కొట్టేస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ మన జోలికి వాళ్ళు రాలేరు. ఎవరైనా అస్తమానం మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళు ఇబ్బందులు పాలయ్యేటువంటి విధంగా చేస్తే ఇక్కడ మనకు సమస్య అనేటువంటిది ఉండదు. ఎందుకంటే వాళ్ళు సమస్యలలో పడిపోతుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఎదుటి వాళ్ళు కూడా దిగ్బంధనాలు చేసుకుంటారు. ఎదుటి వాళ్ళు కూడా ఆ ప్రక్రియలో భాగంగా ఉన్నప్పుడు ఇది ఇబ్బందులు కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీనికి మనం ఎలా స్పందించాలి అంటే అంత అనుభవమే బిడ్డ. ఇక్కడ 2 రకాలైనటువంటి విధానాలు ఉంటాయి. ఒకటి, ఎవరైతే ప్రయోగం చేస్తూ ఉంటారో ఆ ప్రయోగం తిరిగి వాళ్లకు తగిలేటువంటి తిరుగుబడి ప్రయోగాలు అని చెప్పేసి ఉంటాయి. వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు, ఒక ప్రయోగం చేస్తారు. ఆ ప్రయోగం ఏమవుతుంది? తిరిగి వాళ్ళకే వెళ్తుంది. మళ్ళీ చేస్తారు, మళ్ళీ వెళ్తుంది. ఇలా 2-3 సార్లు జరిగేసరికి ఎదుటి వాళ్లకు చేసినటువంటి ప్రయోగము తిరిగి వాళ్ళకే కొట్టడము, వాళ్లకు సమస్యలు రావడం మొదలవుతాయి. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి సమస్యలు రావడం మొదలవుతాయో ఇక మన జోలికి రావడం తగ్గిపోతుంది. ఎందుకంటే వాడికి ఎందుకు సమస్యలు వస్తున్నాయి, దాన్ని సాల్వ్ చేసుకోవడం ఎలా, దాంట్లో పడిపోతూ ఉంటారు. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా సరే అన్యాయంగా అధర్మంగా సంబంధం లేదు ఏదో ఎదుగుతున్నారనో లేకపోతే మనల్ని అప్రతిష్ట పాలు చేయాలనో ఇలా ఇత్యాది చేసేటువంటి సందర్భంలో వీటిని దృష్టిలో పెట్టుకొని ఎదుటి వాళ్ళు కనుక మనకు ప్రయోగాలు కనుక చేస్తూ ఉంటే, తిరుగుబడి ప్రయోగం చేసినప్పుడు అది విపరీతమైనటువంటి ఫోర్స్తో కొడుతుంది. అంటే ఆ కర్మను ఇప్పుడు ఏదైనా సరే ఒక కర్మ అదే రోజు అనుభవించాలనో లేకపోతే ఆ జీవితకాలంలో అనుభవించాలనో ఉండదు. అనుభవించవచ్చు, లేదా నెక్స్ట్ జన్మ కూడా అది ట్రాన్స్ఫర్ కావచ్చు. అందుకని ఇక్కడ ఏంటంటే ఈ తిరుగుబడి ప్రయోగంలో ఏం జరుగుతుంది అంటే ఆ కర్మని వెంటనే అతడు అనుభవించేటువంటి స్థితిని ఇది కలగజేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? సో ప్రయోగం చేసేటువంటి వ్యక్తికి విపరీతమైనటువంటి సమస్యలు క్రమంగా అతడు ప్రయత్నం చేస్తాడు, అది రిటర్న్ అవుతుంది. ఇంకేదో ఇట్లా ఎందుకు అవుతుంది వాడికి ఏం అర్థం కాదు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇంకొక ప్రయోగం చేపిస్తాడు. ఇక్కడ తిరుగుబడికి సంబంధించినటువంటి ఒక విశిష్టమైనటువంటి విధానం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఏదైనా సరే తిరిగి వాళ్లకు కొట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇది నేను బాగా గమనించినటువంటి విషయం. ఇది ఒక ఉత్కృష్టమైనటువంటి విధానం. దీన్ని పట్టుకోవడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే నేను దీన్ని పట్టుకోవడం మొదలుపెట్టానో ఇంకా నా పని పైన నేను కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టాను. ఇంకా అంటే ఇక్కడ ఒక తిరుగుబడికి సంబంధించినటువంటి విధానాన్ని నేను చేసుకొని నా పని మీద నేను కాన్సన్ట్రేషన్, నా ఎదుగుదల, స్కూలు డెవలప్మెంట్, కాలేజీ డెవలప్మెంట్, వీటిపైన నేను దృష్టి పెట్టడం అనేటువంటిది నాకు సాధ్యం కావడం మొదలైంది. ఎక్కడికక్కడ ఎవరిది చేసింది వాళ్ళకు తగులుతుంది కాబట్టి అసలు ఇబ్బంది ఏముంటుంది మనకి. అయితే కొంతమంది నన్ను ఏం అడుగుతారంటే, గురుగారు మాకు వాళ్ళు చేస్తున్నారు, ఇబ్బంది అవుతుంది నిజమే, మళ్ళీ మేము వాళ్ళకు చేస్తే ఏమన్నా పాపం కొడుతుందా అని. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టదు బిడ్డ. ఈ పాపం అనేటువంటి వర్డుని మీరు తీసేయాలి. మీకు ఎవరన్నా అన్యాయంగా ఇబ్బంది చేస్తున్నారు అంటే 1-2 అందుకోవడమే కరెక్టు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవాడు ఏం చేశాడు? పాండవులకు అన్యాయం జరుగుతుంటే దగ్గరే ఉండి యుద్ధం చేపించేటువంటి ప్రయత్నం చేశారు. మీరు చేస్తారా చేయరా మీ ఇష్టము, కానీ అధర్మాన్ని సహించడమే అధర్మం అవుతుంది. ధర్మబద్ధంగా ఉండాలి అంటే ధర్మబద్ధంగా మీరు ఉండండి. అధర్మం మీ వైపు వస్తుందంటే దాన్ని తీసివేయాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయం, ఇది తెలుసుకోండి. కనుక పాపాలు పుణ్యాలతో మనకు సంబంధం లేదు. మీకు ఎవరైనా ఇబ్బంది చేస్తున్నారు అంటే మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. దీంట్లోనే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ విధ్వంసన అనేటువంటి ప్రయోగాలు ఉంటాయి. ఇవి రెండింటినీ మనము సంపుటీకరణలు చేసి కొట్టేసేయాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏదైనా ఒక వ్యక్తి, కొంతమంది ఒక గ్రూపు వ్యక్తులు కావచ్చు, లేదా ఒకరైనా సరే మనకు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇలాంటి ప్రయోగం చేయడం మూలాన సో అతడి కుటుంబంలో కానీ లేదా అతడి మిత్రుల మధ్య కానీ సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ రిలేషన్లలో గొడవ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అకారణంగా గొడవ స్టార్ట్ అవుతుంది. ఇక వాళ్ళు కొట్టుకోవడము లేకపోతే తిట్టుకోవడమో, ఈ రకమైనటువంటి విద్వేషణలో ఒకరికొకరు పగలు ఆ రకంగా వాళ్ళకు పెరిగిపోయి మన జోలికి రాకుండా ఉంటారు. ఇది ఒక తెలివైనటువంటి ఎత్తుగడ.
ఇలా మీరు మంత్ర సిస్టంలో కావచ్చు, లేదా మీ జీవితంలో మీరు భావనా శక్తితో ఎదిగేటువంటి విషయంలో కావచ్చు, ఏదైనా శత్రువులు మీకు ఇబ్బంది చేస్తున్నారు అంటే ఇటు మంత్ర సిస్టమ్ అనే కాదు, భావనా సిస్టంగా కూడా మీరు ఇలాంటి తెలివైన ఎత్తుగడలు వేయడం అనేటువంటిది చాలా మంచి ఫలితాలను మీకు ఇస్తుంది. అందరికీ బ్లెస్సింగ్స్.